ఇజ్రాయెల్ వాళ్ళు సరిగ్గా కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ ఏమైపోతుందో తెలియదు. కవ్విస్తున్నాడు పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఆసిఫ్ మునీర్, పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి షాబాజ్ షరీఫ్. అమెరికా, ఇజ్రాయెల్ అత్యంత మిత్ర దేశాలు. లేదు వాళ్ళని మేమేం అమెరికాకి జస్ట్ మీడియేటర్‌షిప్ చేసినోళ్ళమే తప్పించి, ఇజ్రాయెల్ మేము లైట్ తీసుకుంటాం అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహుని తీవ్రవాది అని ముద్ర వేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. అధికారికంగా రిలీజ్ చేసింది ఆయన్ని తీవ్రవాదిగా గుర్తిస్తున్నట్టు. విచిత్రం ఏంటంటే తీవ్రవాదుల తెల్లైనటువంటి పాకిస్తాన్ అవతల వాళ్ళని తీవ్రవాదులు అనడం. యూదు జాతి అంతం అన్నటువంటి పంతం పట్టినటువంటి ప్రపంచ తీవ్రవాదులకి పెద్దన్న పాకిస్తాన్. ఈ దొడ్డన్న గారు అర్జెంటుగా ఇప్పుడు ఇంకొకళ్ళని తీవ్రవాదులుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇజ్రాయెల్ మీదకెళ్ళి అక్టోబర్ 7 దాడి చేసింది యెమెను, లెబనాను ఇట్లాంటి దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం తీవ్రవాదులు తప్ప ఇజ్రాయెల్ వచ్చి వీళ్ళ మీద దాడి చేయలేదు. ఆ తర్వాత వెంటాడి వేటాడుతోంది. వీళ్ళు చంపితే చంపించుకోవాలి. ఇలాంటి దిక్కుమాలినటువంటి నేరేషన్‌కి ఇజ్రాయెల్ సిద్ధం లేదు. కాకపోతే రాబోయే రోజుల్లో ఈ పరిణామం పాకిస్తాన్‌కి సవాల్ అవుతది అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.